హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి కాకరకాయ అంటే నచ్చదు. బట్ కాకరకాయతో ఇలా చేసుకుంటే 2-3 డేస్ స్టోర్ ఉంటుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయలు మొత్తం అలా పొట్టు తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ముక్కలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సీడ్స్ అన్నీ తీసుకోవాలి. తీసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్కెట్లో వేసుకున్నాను. సో అలా అన్నీ తీసుకొని తర్వాత కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని బాగా కడుక్కోవాలన్నమాట. సో ఇలా పసుపు ఉప్పు యాడ్ చేసి కడుక్కోవడం వల్ల మనకు ఆ చేదు అనేది తెలియదు కాకరకాయది. సో అలా నీట్గా కడుక్కోవాలి మొత్తం పసుపు ఉప్పు రాసి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో ఈ కాకరకాయలు మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఆ చేదు అనేది పోవడానికి. సో ఫ్రై చేసుకున్న తర్వాత అలా బౌల్లో తీసుకోవాలి ఆ కాకరకాయలు, ఫ్రై చేసిన కాకరకాయలన్నీ. తర్వాత మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు అండ్ ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత లైట్గా కొంచెం పసుపు అండ్ కారం టేస్ట్కి తగినంత. సో అలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫ్రైడ్ కాకరకాయలు అయితే ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో అలా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఒక 5 minutes అలా ఆ కారం ఉప్పు అనేది పీసెస్కి బాగా పట్టేలాగా ఉంచుకొని తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ బౌల్లో తీసుకున్నాను అవన్నీ. సో మన కాకరకాయ పికిల్ రెడీ. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతీస్ కిచెన్. థ్యాంక్ యూ.